హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముందుగా రేపు అనగా 17వ తేదీ బుధవారము శయన ఏకాదశి. ఈ సందర్భంగా అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశి కథలోకి వెళ్ళే ముందరగా గురు ప్రార్థన చేసి ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ పుతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామనే నమాచార్య పదాయ నితాయ కృపపదాయనే గౌర కథా దామోదయ నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో మహామదన్యాయ కృష్ణ ప్రేమ పదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామనే గౌరీతృష్ణ నమ. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్యతాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంతన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుల్ లంఘాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాభివందనాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిద్దాము. ప్రతి ఏకాదశికి ఉన్నట్టు కానీ ఈ ఏకాదశికి కూడా ఒక కథ ఉంది. ఇది స్వయంగా శ్రీకృష్ణ భగవానుని ధర్మరాజు అడుగుతాడు. ఆయన ద్వారా మనకి ఇది అందరికీ ప్రతిసారి ఈ ఏకాదశి కథ మనకే అందుతోంది. స్వయంగా ఆయనే చెప్పారు కాబట్టి మనం ఆయన చెప్పిన దాంట్లో కొంతైనా ఆచరించడానికి ప్రయత్నిద్దాము. ఒకవేళ ఉపవాసం ఆచరించలేకపోయినా కనీసం కథనైనా వింటే మనకి కొంచెమైనా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కథను అందరికీ అందించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ ఏకాదశికి దేవశయన ఏకాదశి అని పేరు. రేపటి నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. వైష్ణవులు ఈ 4 నెలల్లో ఎంతో నియమాలతోటి నిష్ఠత ఉండి ఈ చాతుర్మాస వ్రతాన్ని చేస్తారు. మొదటి నెల అంతా ఆకుకూరలు వదిలేయటం, ఇంకొక నెల పాలు వదిలేయటం, ఇంకొక నెల పెరుగు వదిలేయటం, ఆఖరి నెల 4వ నెల మినపప్పు తినకుండా ఉండడం. ఇలాగ వెల్లుల్లి అసలు ఎప్పుడు తినరు. అలాగే ఎంతో నియమంగా ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే ఈ చాతుర్మాసం అంటే ఇది సాధారణంగా వర్షాకాలం కదా. ఈ టైంలో మామూలుగా ఎప్పుడు ఒక ఊర్లో ఉండకుండా సాధువులు ప్రతి ఊర్లు తిరుగుతూ వాళ్ళ భక్తిని అందరికీ పంచుతూ ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వర్షాకాలం ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి ఈ 4 నెలల్లో కూడా ఏదో ఒకచోట స్థిరంగా ఉండి ఈ మొత్తం అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ హరి సంబంధించిన కథలు కీర్తనలు అవి చెప్తూ ప్రచారం చేస్తూ వాళ్ళు ఒకే చోట ఉండి ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటూ ఉన్నాం మేము. ఈ సాధువులు ఆ టైంకి ఒక చోట ఉండడము, ఎవరో ఒకరు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, వారి ఇంట్లో ఉండి వాళ్ళకి కావాల్సినట్టుగా నియమాలతో వాళ్ళకి వండి పెట్టడం, ఇదంతా మేము చూస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు కూడా ఈ ఇస్కాన్లోకి కనెక్ట్ అయ్యాక ఈ వైష్ణవులు పాటించాల్సిన నియమాలు అవి అన్నీ గురువుల ద్వారా వింటున్నాము. సాధ్యమైనంత మటుకు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. అలాగే మాకు తెలిసిన విషయాలు మరి నలుగురికి చెప్పాలన్న తాపత్రయంతో మీ ముందుకు వస్తున్నాను నేను. హరే కృష్ణ. శయన ఏకాదశినే దేవశయన ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని పిలుస్తారు. ఈ వృత్తాంతం శ్రీకృష్ణ ధర్మరాజు చెప్పాను కదా, శ్రీకృష్ణుడు ధర్మరాజు సంవాదం రూపంలో భవిష్యోత్తర పురాణం నందు వర్ణించబడింది. ఈ ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి
ఆ పవిత్రమైన రోజున పూజించాల్సిన భగవంతుని గురించి ఈ వ్రత నియమాల గురించి చెప్పమని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఇదే ప్రశ్న నారదుడు బ్రహ్మదేవుడిని అడిగారు. ఆయన బ్రహ్మగారు నారదుడికి చెప్పిన అద్భుతమైన చరిత్రను నేను నీకు తెలియజేస్తాను అని చెప్పి చెప్పడం మొదలుపెట్టాడు. మునిశ్రేష్ఠుడైన నారదుడు ఒకసారి తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? విష్ణు ప్రీత్యర్థమే ఆ ఏకాదశి వ్రతపాలన చేసే విధానం నాకు తెలియజేయవలసిందని ప్రార్థించాడు. అది వినిన బ్రహ్మ అతనితో, ఏకాదశి వ్రతం అంతటి పవిత్రమైన వ్రతం ఈ భౌతిక జగత్తులో లేనే లేదు. సమస్త పాపాలను నశింపజేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రత పాలన చేయని వాడు నరకగామి అవుతాడు. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి దేవశయని లేదా పద్మ ఏకాదశి అని పిలువబడుతుంది. ఋషికేశుని ప్రీత్యర్థమై మనుషుడు ఈ ఏకాదశిని పాటించాలి అని చెప్పారు. ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాంధాత గురించి పురాణాల్లో చెప్పబడింది. అతడు సూర్యవంశంలో జన్మించాడు. పరమశక్తిమంతుడు, సత్యసంధుడు అయిన అతడు ప్రజలను కన్నబిడ్డలాగా పాలించేవాడు. అతని రాజ్యంలో కరువు కాటకాలు కానీ ఏ విధమైన రోగం కానీ ఉండేది కాదు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు. మాంధాత కోశాగారంలో అధర్మయుత సంపాదన ఉండేది కాదు. అధర్మంగా సంపాదించింది ఏది కూడా ఆయన కోశాగారంలో ఉండేది కాదుట. ఆ ప్రకారంగా రాజు ప్రజలు కూడా ఆనందంగా కాలం గడపసాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత విధివశాత్తుగా 3 సంవత్సరాలు వానలు కురియలేదు. వానలు కురియకపోతే మరి పంటలు పండవు కదా, పంటలకి నీరే కదా ఆధారం. ఈ పంటలు పండకపోయేటప్పుడే కరువు వచ్చేసింది. తత్ఫలితంగా జనులు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యారు. ఆహార కొరత వల్ల కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞాగాదులు వేదాధ్యయనము నిలిచిపోయాయి. యజ్ఞాలు చేయాలన్నా ముందర ధనం ఉండాలి కదా. పంటలు లేవు, ప్రజలకు తినడానికి తిండి లేదు, దాంతో ఏ కార్యక్రమం జరగట్లేదు. అప్పుడు ప్రజలందరూ రాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు, రాజా, మేము చెప్పేది విను. శాస్త్రాలలో జలం ఉన్నారా అని చెప్పబడింది. ఇక భగవానుడు దానిలో వసించేవాడు కనుక నారాయణుడు అయ్యాడు. మేఘ రూపంలో అతడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. వర్షం కురియుటకు అతడు ఒక్కడే కారణుడు. వర్షం వల్ల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యం పడి ఆధారపడి జీవులు బ్రతుకుతారు. ప్రస్తుతం ఆహార కొరత వల్ల నీ ప్రజలమగు మేము దుఃఖితులమై ఉన్నాము. కనుక ఓ రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని సమృద్ధిని ప్రసాదించు. ప్రజల మాటలు వినిన రాజు వారితో, మీరు చెప్పింది నిజమే. అన్నం పరబ్రహ్మ స్వరూపము చెప్పబడింది. జీవులందరూ అన్నంపైనే ఆధారపడి ఉంటారు. రాజు చేసిన పాపాల వల్లనే రాజు అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాల్లో చెప్పబడింది. నేను చేసిన దోషం ఏమిటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతాను. అయినా నా ప్రజలైన మీ కొరకు ఏదో ఒకటి చేస్తాను అన్నాడు. ఈ విధంగా పలికిన మాంధాత కొంత ముఖ్య సైన్యాన్ని తీసుకుని బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు. అరణ్యంలో అతడు నిత్యము ఋష్యాశ్రమాన్ని సందర్శించాడు. ఈ తన రాజ్యంలో ఏర్పడిన కరువుకు కారణం ఏమిటో తెలుసుకోవడానికైనా స్వయంగా బయలుదేరి వెళ్ళి అడవుల్లో తపస్సు చేసుకుంటున్న ఋష్యాశ్రమాలను దర్శించి వాళ్ళతో కనుక్కుందామని వెళ్ళాడు అనమాట ఆయన. ఆ విధంగా అడవిలో తిరుగుతున్నప్పుడు అదృష్టవశాత్తుగా అతడు బ్రహ్మతనయుడైన అంగీరస ఋషిని కలిశాడు. ఈ అంగీర ఋషి గారిని కలిశారంట. బ్రహ్మ తేజస్తో వెలుగుతున్న అంగీర ఋషి తన తేజముతో నలుదిక్కులో ప్రకాశింపజేస్తున్నాడు. రాజు ఆయనను చూడగానే తన వాహనం నుండి క్రిందకి దిగి పాదాభివందనం చేశాడు. ఋషి ఆ రాజును ఆశీర్వదించాడు. తర్వాత అంగీర ఋషి మాంధాతను క్షేమ సమాచారాలు అడుగుగా ఆ రాజు 3 సంవత్సరాల నుండి వర్షాలు కురియటలేదని, తత్ఫలితంగా తన ప్రజలు కష్టాలు పాలవుతున్నారని, ఆ కరువు కాటకాలకు కారణం ఏమిటో తనకు తెలియటలేదని పలికాడు. తన ప్రజలు తిరిగి సుఖశాంతులు పొందే విధానాన్ని తెలియజేయమని ప్రార్థించాడు. రాజు అనేవాడు ఇలాగ ఉండాలి. అప్పుడు పూర్వకాలం వాళ్ళు ఆదర్శంగా చేసి చూపించారు. ప్రజల సుఖమే తమ సుఖం అనుకునేవారు తప్ప మనం సుఖపడితే చాలని, మన ధరాంగారం నిండితే చాలని వాళ్ళు ఎప్పుడు అనుకునేవాళ్ళు కాదు. ప్రజల కష్టాలే తమ కష్టంగా భావించి ఆ కష్టం తీర్చడానికి మార్గం కోసం వెతికేవారు వాళ్ళు. అది వినిన అంగీర ఋషి రాజుతో, రాజా, ఇది సత్యయుగము, అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగము. ఈ యుగంలో జనులు పరబ్రహ్మారాధనలో ఉంటారు. ధర్మము 4 పాదాలతో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరెవ్వరూ ఈ యుగంలో తపస్సులు చేయరాదు.
ఈ నియమం ఉన్నప్పటికీ నీ రాజ్యంలో ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు. ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది. కనుక అతనిని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధులు నెలకొల్పము అని చెప్పాడు. ఆ టైంలో అది సత్యయుగం. మన బ్రాహ్మణులు తప్ప తపస్సు ఎవరు చేయకూడదని ఒక నియమం ఉంది. అయినా సరే ఒక బ్రాహ్మణుడు కానీ అతను తపస్సు చేస్తున్నాడు. దానివల్ల ఇంత కరువు కాటకాలు ఏర్పడ్డాయి. అంచేత ఆయన్ని చంపేయమని చెప్తున్నాడు ఆయన. ఇంక దాంతో రాజుగారు తపోనిష్ఠుడైన అమాయకుని వధించడం తనకు అసాధ్యమని, అందువల్ల తనకు వేరే సులభ మార్గం తెలుపుకొని రాజు ఆయన చెప్పాడు. తపమాచరిస్తుంటే ఆయన్ని వధించడం అంటే అది చాలా పాపం, నేను ఆ పాపం చేయను, వేరే ఇంకేదైనా మార్గం చూపించమని ఆయన అడుగుతున్నాడు. ఆ రాజా అయితే ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే దేవశయని లేదా పద్మ ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు. ఆ వ్రత ప్రభావం వల్ల నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను తొలగిస్తుంది. కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు. సరే, అలా చేయలేకపోతే నువ్వు ఏకాదశి వ్రతాన్ని పాటించు. వచ్చే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి దేవశయని ఏకాదశి నాటి పాటించు అని చెప్తున్నాను. ఋషి వాక్యాలను వినిన మాంధాత పురానికి తిరిగి వచ్చి ఆషాఢ మాసంలో బంధు మిత్ర పరివార సహితంగా శయన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత ప్రభావం వల్ల రాజ్యంలో విరివిగా వర్షాలు కురిశాయి. నీటి కొరత తీరిపోగానే రాజ్యమంతా ధాన్యరాశితో నిండిపోయింది. అప్పుడు హృషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు. కనుక సుఖ సంతోషాలను ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాప విముక్తుడు అవుతాడు. ఈ ఏకాదశి విష్ణు శయన ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. విష్ణు ప్రీత్యర్థమే దీనిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వారు ఇంద్రియ భోగాన్ని లేదా ముక్తిని కానీ కోరక కేవలం విశుద్ధ భక్తినే కోరుకుంటారు. సుప్రసిద్ధమైన చాతుర్మాస వ్రతము ఈ ఏకాదశి నుండే ప్రారంభం అవుతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఈ రోజు నుండి అతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవల్లీలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస వ్రతాన్ని పాటిస్తారు. చెప్పాను కదా, ఈ శయన ఏకాదశి అంటే విష్ణు శయన ఏకాదశి. విష్ణుమూర్తి పాలకడల్లో శేషశయ మీద యోగ నిద్రకి ప్రారంభిస్తారు. ఈ 4 నెలల్లో ఆయన యోగ నిద్రలో ఉంటారు. అంచేత ఈ 4 నెలల్లో చాతుర్మాసంగా పరిగణించి నియమనిష్టలతో ప్రజలు ఆయన్ని పూజిస్తారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పినప్పుడు ధర్మరాజు శ్రీ విష్ణు శయన వ్రతాన్ని లేదా చాతుర్మాస వ్రతాన్ని పాటించే పద్ధతిని తెలుపమని అడిగారు. ఈ ఏకాదశి కథతో పాటే చాతుర్మాసం ఎలా పాటించాలో కూడా ఇక్కడ చెప్తున్నారు. సూర్యుడు కర్కట రాశిలో ఉన్నప్పుడు జగన్నాథుడికి మధుసూదనుడు నిద్రకు ఉపక్రమించి సూర్యుడు తులారాశికి చేరినప్పుడు తిరిగి మేలుకుంటాడు. చాతుర్మాస వ్రతము శయన ఏకాదశి నుండి ప్రారంభమవుతుంది. స్నానము చేసిన తర్వాత విష్ణువుకు పీతాంబరము ధరింపచేసి తెల్లని వస్త్రములతో చక్కని శయ్యను ఏర్పాటు చేసి ఆ దేవదేవుని విశ్రమింప చేయాలి. మొట్టమొదట భగవానునికి బ్రాహ్మణుల చేత పంచామృతాలతో అభిషేకం చేయించి వస్త్రముతో తుడిచి చందనం పుయ్యాలి. తర్వాత గంధపుష్ప దీపాలతో భగవంతుని అర్చించాలి. చాతుర్మాస వ్రతాన్ని ఏకాదశి రోజు నుండి కానీ, ద్వాదశి రోజు నుండి కానీ, పౌర్ణమి నుండి కానీ ప్రారంభించవచ్చు. చాతుర్మాస వ్రతం కార్తీక మాసంలోని ఉత్తాన ద్వాదశి రోజు ముగుస్తుంది. శ్రీహరిని స్మరిస్తూ చాతుర్మాస వ్రతాన్ని పాటించేవాడు సూర్యప్రభలతో ప్రకాశించే విమానంలో విష్ణులోకాన్ని చేరుతాడు. వ్రతానంతరము భగవాన్ మందిరాన్ని, ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి పుష్పాలంకరణ చేసేవాడు మరియు తన శక్తి అనుసారము బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు 7 జన్మలలో అవ్యయమైన సుఖాన్ని పొందుతాడు. ఈ వ్రత సమయంలో భగవంతుడికి నెయ్యితో దీపారాధన చేసేవాడు అదృష్టభాగుడు, సుసంపన్నుడు అవుతాడు. భగవాన్ మందిరంలో 3 సంధ్యలలో 108 మార్లు గాయత్రి మంత్రము జపించేవాడు పాపరథుడు కాకుండా. అటువంటి వ్యక్తి పట్ల వాసుదేవుడు సుప్రసన్నుడవును. తద్వారా అతడు విష్ణులోకమును చేరగలడు. వ్రతానంతరము 28 లేదా 108 కుండలలో నువ్వులను ఉత్తములకు బ్రాహ్మణులకు దానమిచ్చేవాడు దేహ మనో వాక్కులచే చేయబడిన పాపముల నుండి పూర్తిగా బయటపడను.
రాగదూరుడై అతడు తెలివిగల సంతానాన్ని పొందుతాడు. జనార్దనుడు శయనించే ఈ 4 మాసాల పాటు భక్తి యోగ సాధకుడు మంచముపై శయనించకూడదు. చాతుర్మాస సమయంలో మైథున భోగము నిషిద్ధము. కేవలం ఒకే పూట భోజనము చేస్తూ సాధకుడు ఈ వ్రతాన్ని అవలంబించాలి. ఈ సమయంలో విష్ణు భగవానుని ఎదుట కీర్తన చేసేవాడు గంధర్వలోకానికి వెళ్తాడు. ఈ కాలంలో బెల్లం తినడం మానివేసిన వాడు పుత్ర పౌత్ర అభివృద్ధిని పొందుతాడు. నూనెలు వాడడం మానివేసిన వాడు సుందర రూపుడవుతాడు. అతని శత్రువులు నశిస్తారు. చేదు, కారము, పులుపు, తీపి, ఉప్పని పదార్థాలు తినని వారు కురూపత్వం, దేహం యొక్క చెడు వాసన తొలగిపోతాయి. పుష్పములు వాడని వాడు స్వర్గలోకాలకు వెళ్ళి విద్యాధరుడవుతాడు. పోక చక్కెర నమలని వాడు వ్యాధిదూరుడవుతాడు. కటిక నేలపై భోజనం చేసేవాడు ఇంద్రలోకాన్ని చేరుకుంటాడు. శ్రీకృష్ణుని ప్రీత్యర్థమై పాలు పెరుగును త్యజించేవాడు గోలోకానికి చేరతాడు. గోళ్ళు తీసుకోనివాడు, శిరోమండనం చేసుకోనివాడు విష్ణు పాదమును స్పృశించే మహద్భాగ్యాన్ని పొందుతాడు. భగవద్ మందిరానికి ప్రదర్శనం చేసేవాడు హంసవాహనంపై భగవద్ధామానికి చేరుకుంటాడు. హరే కృష్ణ. ఈ శయన ఏకాదశి ఈ నెల జూలై నెల 17వ తేదీన వస్తున్నది. ఈ మహిమను వలిస్తూ ఏం చెప్పారు శ్రీకృష్ణుడు? రాజా, ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే దేవశయని లేదా పద్మ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల మీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను తొలగిస్తుంది. కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఈ ఏకాదశి విష్ణు శయన ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. ఈ విష్ణు భక్తులు దీనిని ఎంతో భక్తితో శ్రద్ధలతో పాటిస్తారు. వారు ఇంద్రియ భోగాన్ని లేదా ముక్తిని కాని కొరకు కేవలం విశుద్ధ భక్తినే కోరుకుంటారు. కనుక సుఖ సంతోషాలను ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాప విముక్తుడు అవుతాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏకాదశి పాట ఈయన శ్రీల భక్తి వినోద ఠాకూర్ గారు రచించారు ఈ పాటని. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల భగత సేవా పరమ సిద్ధి ప్రేమలతికార మూల మాధవతిథి భక్తి జనని జతని పాలన కోరి కృష్ణ బసతి బసతి బోలి పరమాదరి బోరి శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల గౌరమారాజే సబసానే కొరలో భ్రమణ రంగే శేషబసాన హేరి భోమి ప్రణయి భకట సంగే శుద్ధ భకత చరణ రేణు భజన అనుకూల మృదంగ బాజ సునితే మన అబసర సదా జాజే గౌరవిహిత కీర్తన సుని ఆనందే హృదయ నాచే శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల जुगलमूर्ति देखिय मोरा परमानंद होय प्रसाद सेवा कोरिते होय सकल प्रपंच जया शुद्ध भगत चरण रेणु भजनानुकूल जे दिन गृहे भजन देखी गृहे ते गोलोक पाय चरण सीधु देखिय गंगा सुखन सी महापाय शुद्ध भगत चरण रेणु भजनानुकूल तुलसी देखी जुड़ाय प्राण माधव तो शनि जानी गौर प्रिया साक सेवने जीवन साधक मानी शुद्ध भगत चरण रेणु
భజనానుకూల భక్తి వినోద కృష్ణ భజనే అనుకూల పాయజాః ప్రతి దివసే పరమ సుఖే స్వీకారకో రోయేతాః శుద్ధ భక్త చరణ రేణు భజనానుకూల భక్త సేవా పరమ సిద్ధి ప్రేమలధికారమూల హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దీని భావం: శుద్ధ భక్తుల పాద పద్మాల ధూళియే భక్తియుక్త సేవకు అనుకూలమైనటువంటిది. వైష్ణవ సేవయే పరమసిద్ధి మరియు దివ్య ప్రేమ అనే భక్తిలతకు మూలం. ఏకాదశి మరియు జన్మాష్టమి వంటి పవిత్ర దినములను నేను అత్యంత శ్రద్ధతో పాటించను. ఎందుకనగా అవి భక్తికి జనని, అత్యున్నత గౌరవము మరియు ప్రేమతో నా నివాస స్థలముగా శ్రీకృష్ణుని దివ్యధామమునే ఎన్నుకుందను. నా స్వామి గౌరసుందరుడు తన లీలలు జరుపుటకు ఏ ప్రదేశములందు సంచరించనో ఆయా ప్రదేశములను నేను ప్రియమైన భక్తుల సాంగత్యములో సందర్శించను. నా మనస్సు మృదంగ వాద్యం వినే అవకాశము ఎల్లప్పుడూ అర్థించును. గౌరచంద్రుడు నిర్దేశించిన కీర్తనను విని నా హృదయం పారవశ్యంతో నృత్యం చేస్తుంది. దివ్య జంట అయినటువంటి శ్రీ రాధాకృష్ణుల శ్రీ విగ్రహాలను దర్శించగానే నేను సర్వోన్నతమైన ఆనందమును పొందుతాను. భగవంతుని ప్రసాదమును సేవించడం ద్వారా నేను ప్రాపంచిక మోహాలన్నిటినీ జయిస్తాను. గృహంలో శ్రీహరి ఆరాధన మరియు సేవ జరుగుటను చూచినప్పుడు గోలోక బృందావనం అక్కడ నాకు దర్శనమిస్తుంది. భగవంతుని పాదపద్మాల నుండి బహిర్గతమైనట్టి అమృతవాహిని గంగను దర్శించినప్పుడు నా ఆనందానికి అవధులు ఉండవు. పవిత్రమైన తులసి మొక్క యొక్క దృశ్యం నా ఆత్మకు శాంతిని కలగజేస్తుంది. ఎందుకనగా ఆవిడ శ్రీకృష్ణునికి ప్రీతి కలగజేస్తుందని నాకు తెలుసును. శ్రీ చైతన్య మహాప్రభువుకు ప్రియమైన సాక్కును ఆకుకూరతో చేసే ఒక వంటకం ఆస్వాదించడం ద్వారా నా జీవితం సార్థకమైనట్లు భావించును. శ్రీకృష్ణుని సేవకు అనుకూలమైనదేది లభించినను దానిని భక్తి వినోదుడు ప్రతిరోజు పరమానందంతో స్వీకరిస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ అందరికీ మరొకసారి ముందుగా ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో అంతటితో ముగిస్తున్నాను. మరలా ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో ఏమైనా పొరపాట్లు తప్పులు ధరలు ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ.